దేవుడా, ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చావేంటి? జరిగిన దానివల్ల నా పని నేను శ్రద్ధగా చేసుకోలేకపోతున్నాను. ఇప్పుడేం చేయాలి? ఎలా ఈ నరకం నుంచి బయటపడాలి? ఒకే ఒక అబద్ధం మనసుని ఎంత బాధ పెడుతుంది. ఈయన అందరికీ నిజం చెప్పి పెళ్లి చేసుకుని ఉంటే ఈరోజు ఇంత బాధపడాల్సిన అవసరం ఉండేది కాదు కదా. ఇలా జరిగిందేంటి? ఈ మోసాన్ని ఎలా భరించాలో అర్థం కావడం లేదు. ఫోటోలో లాగే ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉంటామనుకున్నాను, కానీ అంతా మారిపోయింది. 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు, కానీ ఇక్కడ చెప్పిన ఒక్క అబద్ధం ఎంత బాధ పెడుతుందో అర్థమవుతుంది. నిజం చెప్పి పెళ్లి చేసుకుని ఉంటే ఎంత బాగుండేది నా జీవితం. ఇప్పుడేం చేయాలి నేను? నిజం నిప్పు లాంటిది, దాన్ని ఎంత కప్పి పెట్టాలన్నా ఏదో ఒకరోజు బయటపడి తీరుతుంది. కానీ అది బయట పడుతుందిలే అనుకుంటే అంతకంటే ముందే బాధ పెడుతుంది. అందుకే నిజం చెప్పడం మంచిది, కానీ ఎలా చెప్పాలి? ఒక్కసారి ఈ విషయం తెలిస్తే అత్తయ్య ఎలా రియాక్ట్ అవుతుంది? చెప్తే ఆవిడ బాధపడుతుంది, చెప్పకపోతే నాకు నరకంలా ఉంటుంది. ఎస్, అదే కరెక్ట్. నా మనసు తేలిక పడాలంటే నిజం బయటపడాలి. అది నేరుగా వెళ్ళి అత్తయ్యకి చెప్తే ఆయనకి టైం ఇచ్చి మోసం చేసినట్టుగా అవుతుంది. అందుకే నాకు ఇబ్బంది లేకుండా, అత్తయ్య బాధపడకుండా నేను చెప్పాలనుకున్నదంతా ఒక పేపర్లో రాయడం బెటర్. ఒక్కసారి మొత్తం నిజం బయటపడితే నా మనసు కుదుట పడుతుంది.